అందరికీ నమస్తే. ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకు వార్త చూసిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ తర్వాత జరిగిన పరిణామాలు అన్ని మీద రాసిండు. అది చూసిన తర్వాత తెలంగాణ వాదానికి ఎట్లా భయపడుతున్నారు, తెలంగాణ వాదం అంటే ఎందుకు అంత భయం? ఇప్పుడు మీరంతా తెలంగాణ వాళ్ళు మీరే క్లైమ్ చేసుకుంటారు కదా, మాదంతా తెలంగాణనే, మాది తెలంగాణనే, మీది తెలంగాణనే అని చెప్పుకుంటారు. మేము కూడా తెలంగాణ వాళ్ళం, మన నిజామాబాదే అని రాధాకృష్ణ చెప్పుకుంటాడు. లేకపోతే మిగతా వాళ్ళు చెప్పుకుంటారు. రేవంత్ రెడ్డి అయితే ఇంకా మొత్తం తెలంగాణ పులిబిడ్డ అని చెప్పుకుంటాడు కదా. కానీ తెలంగాణ వాదానికి ఎట్లా భయపడుతుండో ఆయన రాసిండు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈ వార్త ఇగో, ఆంధ్ర పేరుతో కంపెనీలను ద్వేషించడం ఏంటి టైటిల్ ఏమంటారంటే, తెలంగాణ ఏర్పడిన 12 ఏళ్ల తర్వాత కూడా ఉభయ రాష్ట్రాల వైపు మధ్య వైషమ్యాలు అవసరమా అంటే కొంతమందికి అవసరమే. అందుకే ఈ విషయం ఎంత చిన్నదైనా తెలంగాణ వాదం తెర మీదకి వస్తుంది. తెలంగాణలో రాజకీయ అధికారం ఫలానా వాళ్ళ చేతిలోనే ఉండాలని కొందరు భావించడం వల్లనే ఈ పరిస్థితి. ఈ కారణంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళను తెలంగాణలో విలన్లుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు, కొనసాగుతున్నాయి. విలన్లే కదా, కాదా? తెలంగాణ పాలిట చంద్రబాబు నాయుడు విలన్ కాదని తెలంగాణ ప్రజలు ఎవరైనా కాదంటారా? తెలుగువాదం పట్ల కూడా ఇట్లాంటి వార్త రాస్తాడా? తెలుగువాదం ఏమో బతికి ఉండాలి, ఎందుకంటే తెలుగువాదం ఉంటేనే చంద్రబాబు నాయుడికి ప్లస్ అవుతుంది. కానీ తెలంగాణ వాదం మాత్రం చచ్చిపోవాలి. ఎందుకు? తెలంగాణలో ఉపకారం తింటలేరా? తెలంగాణలో ఎవరికి మత్స్యసూతి లేదా? ఇంకా మీరు చెప్తే తెలుసుకుంటారా? తెలంగాణ వాదం ఎందుకు ఉండొద్దు అనుకుంటున్నాడు కూడా చెప్తారు. దీనిలో ఉంటుంది వార్త. అది కూడా తెలంగాణ వాదం అనేది ఉండొద్దంట. తెలంగాణ వాదులకు ఆంధ్ర వాళ్ళతో పేచి ఎక్కడ వస్తుందంటే రాజకీయ అధికారం కోసం పోటీ పడడం దగ్గరనే. అంటే తెలంగాణ వాదాన్ని రాజకీయంతో సంబంధం పెడుతుండిన. మరి తెలుగువాదం దేంతో లింక్ పెడతారు? తెలుగువాదం అన్న వరకు ఎన్టీఆర్ గొప్పోడు, చంద్రబాబు నాయుడు ఇంకా పెద్దోడు, ఎన్టీఆర్ కన్నా పెద్దోడు, నారా లోకేష్ ఇంకా పెద్దోడు, వీళ్ళంతా తెలుగు జాతి పితామహులు అని చెప్తారా? తెలంగాణ వాదం మాత్రం ఎంత భయం అయితే ఇట్లా ఈ వార్త రాసింటాడు ఆయన. తెలుగుదేశం, జనసేన పార్టీలు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టకపోతే ఏపీచి ఉండదు. స్వపరిపాలన ఉండాలని తెలంగాణ వాదులు కోరుకోవడంలో తప్పు లేదు, వాంఛనీయం కూడా. తెలంగాణ ప్రజలు కూడా తెలుగుదేశం, జనసేన పార్టీలను ఆదరించే స్థితిలో లేరు. ఈ కారణంగా రెండు పార్టీలు తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే వాళ్ళు వస్తే మళ్ళీ తెలంగాణ వాదం బలపడుతుంది. చూసినాం కదా, పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేస్తే పార్టీలకు అతీతంగా, పార్టీతో సంబంధం లేదు, పార్టీలకు ఏం సంబంధం లేదు, తెలంగాణ వాదం అనేది రాజకీయంతో సంబంధం లేదు కదా. కానీ ఈయన మాత్రం రాజకీయంతో ముడిపెడుతున్నాడు. తెలంగాణ వాదం వస్తే అది కేసీఆర్కి ప్లస్ అవుతుంది. నిజానికి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ తెలంగాణ వనరులు దోచుకోలేదు. పవన్ కళ్యాణ్ను డైరెక్ట్గా దోచుకోకపోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు దోచుకోలేదు, ఆయన సామాజిక వర్గం దోచుకోలేదంటే నమ్ముతారా? వైఎస్ రాజశేఖర రెడ్డే దోచుకున్నాడంట. అందరూ దోచుకున్నారు, అందరూ అదే పనిలో ఉన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూములు కబ్జా చేశారని ఉద్యమ సమయంలో కేసీఆర్ అనుకో ఆరోపించేవారు. తెలంగాణ వనరులను దోచుకున్న రాజశేఖర రెడ్డి కానీ ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ వాదం టార్గెట్గా ఉండకపోవడం గమనార్హం. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఆయన తెలంగాణ వ్యతిరేకించాడు, అదంతా నడిచింది. ఇప్పుడు జగన్ కూడా వ్యతిరేకించి ఉండొచ్చు, కానీ ఆయన తెలంగాణ రాజకీయాలు ఏలు పెడతలేడు, తెలంగాణలో ఏలు పెడతలేడు. రాజకీయాలు ఒకటే కాదు, మిగతా తెలంగాణ విషయాలు కూడా ఆయన పట్టించుకుంటలేడు కదా. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు ఆచితూచి స్పందించగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొందరు రెచ్చిపోయారు. తెలంగాణ సెంటిమెంట్ను రగిలించడం వల్ల కాంగ్రెస్కు ఉండగానే ప్రయోజనం ఏమీ ఉండదు. తెలంగాణ సెంటిమెంట్ ఏ రూపంలో బలపడినా అది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రమే లాభిస్తుంది. అయినా కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సెంటిమెంట్ను రగిలించే ప్రయత్నం చేశారంటే సీఎం రేవంత్ రెడ్డిని బలహీనపరచడానికి చేసిన చర్యగానే భావించాలి. ఏమర్థం చేసుకోవాలి ఇక్కడ? సీఎం రేవంత్ రెడ్డి కూడా నష్టమేనట తెలంగాణ వాదం బలపడితే. అంటే ఈయన చెప్తున్నది ఏంటంటే తెలంగాణ వాదం రావద్దురా బాబు, తెలంగాణ వాదం వస్తే రేవంత్ రెడ్డికి మైనసే, మిగతా వాళ్ళకి చంద్రబాబు నాయుడుకి మైనసే, మిగతా వాళ్ళందరికీ మైనసే, ఈయనకు కూడా మైనసే. నాకు తెలిసి రాధాకృష్ణ భయపడుతూ మిగతా వాళ్ళ మీద దోషేసిన వార్త. ఆయన ఇంతకుముందు 10 సంవత్సరాలు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుండే. ఉండేది ఇక్కడ, పాడేది అక్కడ. నేను ఇంకా వెకిలి మాటలు మాట్లాడలేను కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా. ఉండేది ఇక్కడ, తినేది ఇక్కడ, బతికేది ఇక్కడ, కానీ పాటలు, ఆటలు, కూతలు మాత్రం అక్కడ ఉంటాయి. రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ వ్యతిరేకి అని చెప్తుండే. ఈయన భాషలు అర్థమవుతుంది. అందుకే కదా ఎక్కడ ఫోటోలు, వీడియోలు ఏం దొరకవు. తెలంగాణ వ్యతిరేకి అని చెప్తున్నాడు. ఏ వాదాన్ని ఎవరు వినిపించినా అది కేసీఆర్కి ప్లస్ అవుతుంది. కాబట్టి మీరు ఎవరు చంద్రబాబు నాయుడు మీరు రావద్దు, పవన్ కళ్యాణ్ మీరు రావద్దు, కాంగ్రెస్లో మీరు మాట్లాడకండి, అసలు తెలంగాణ వాదం ఎందుకు, తెలంగాణ వాదంతో పని లేదు. కాంట్రాక్టర్లకు, ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇవ్వడాన్ని ఎందుకు తప్పుపడుతున్నారంట? ఆంధ్ర కాంట్రాక్టర్లకు
ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఆంధ్ర కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు ఇవ్వడాన్ని మీరు ఎందుకు ద్వేషిస్తున్నారు? ఇప్పుడు ఆంధ్ర కాంట్రాక్టులు అంటే అందరికీ ఏమి ఇస్తలేరు. చంద్రబాబు నాయుడు అండ్ కోకే ఇస్తున్నారు. ఈ పొద్దుగాలేసి రాధాకృష్ణ ఇంటికి ఫామ్ హౌస్కి పోయేతోళ్ళకే ఇస్తున్నారు రేవంత్ రెడ్డి కూడా. అది వీళ్ళ ప్రాబ్లం. అంటే మొత్తం అటు ఇటు పోయి తెలంగాణ వాదం మా మీదకే వస్తుంది, మాకేం లాభం లేదు, ఇదంతా కేసీఆర్కు ప్లస్ అవుతుంది అనేది ఈయన బాధలాగా కనిపించింది అంతే తప్ప ఇక్కడ తెలంగాణ వాదమో లేకపోతే జనమో ఇదేం కనిపించలేదు ఆయన రాసిన కొత్త పలుకుల. అంటే తెలంగాణ వాదానికి అంత పవర్ ఉంది, తెలంగాణ వాదం అంత భయపెట్టిస్తుంది అనమాట వీళ్ళని. ఇప్పుడు ఇక్కడున్న ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా తెలంగాణ వాదానికి భయపడరు. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఈయనే ఉన్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఈయనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో సామాన్య ఆంధ్ర ప్రజలు ఎవరికి హాని కలగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సామాన్య ఆంధ్ర ప్రజలు ఎవరు భయపడలేదు, వాళ్ళకి ఏం జరగలేదు. ఇంకా చాలామంది ఇల్లు కొనుక్కున్నారు మళ్ళీ ఆంధ్ర ఇక్కడనే, తెలంగాణలో మేము ఇక్కడనే ఉంటాం కదా అని. ఇప్పుడు కూడా తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఇప్పుడు కూడా ఇబ్బంది ఏం లేదు. కానీ ఇదంతా తెలంగాణ వాదానికి భయపడుతూ తెలుగు వాదమే గ్రేటు, తెలంగాణ వాదం ఏంది అని రాస్తూ మేమంతా తెలంగాణ వ్యతిరేకులమని రాసినట్టుగా కనిపిస్తుంది. ఇది వీళ్ళంతా తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ వ్యతిరేకుల పేర్లు మొత్తం రాసిండు నిన్న రేవంత్ రెడ్డి. ఇంకా ఈయన కాంట్రాక్టర్స్, ఆంధ్ర కాంట్రాక్టర్సు అందరూ తెలంగాణ వాదాన్ని, తెలంగాణని వ్యతిరేకిస్తున్న వాళ్ళు వీళ్ళు. ఇక్కడ బతుకుతారు కానీ ఇక్కడ తెలంగాణ వాదం ఉండకూడదని కోరుకుంటున్నారు. ప్లస్ తెలంగాణ వాదం వస్తే మా ఉనికి ప్రమాదం వస్తుందని భయపడుతున్నారు. ఆయన ఆర్టికల్ వస్తే అది అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.